ఈ రోజు మనం కేంద్ర స్థాయిలో 27% రిజర్వేషన్లు పొందుతున్నాము అంటే బీసీలు అనేక మంది గుండెలు ఆగిపోయాయి ఆ 27% రిజర్వేషన్ కొరకు. అనేక మంది శ్వాసలు ఆగిపోయాయి ఆ 27% రిజర్వేషన్ కొరకు. అనేక మంది కడుపులు కత్తులకు బలైపోయాయి ఆ 27% రిజర్వేషన్ కొరకు. ఆ రోజు మండల్ కమిషన్ ఫలితంగా విపి సింగ్ ఆధ్వర్యంలో 1990లో మన బీసీలకి 27% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నాయి. ఆ రోజు మనకి రిజర్వేషన్లు లేకపోయి ఉంటే ఈ రోజు ఐఏఎస్లు మన బీసీ బిడ్డలు కాలేరు, ఐపీఎస్లు మన బీసీ బిడ్డలు కాలేరు, ఐఐటీలో మన బీసీ బిడ్డలు సీట్లు రావు, నేషనల్ లా యూనివర్సిటీలో మన బీసీ బిడ్డలకి సీట్లు లేవు, ఐఐఎం లో మన బీసీ బిడ్డలకు సీట్లు లేవు. మరి ఈ రోజు ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ బీసీ విద్యార్థి లోకం, బీసీ యువత లోకం, బీసీ ఉద్యోగస్తుల తీరు చూస్తా ఉంటే నిద్రపోతున్నట్లు ఇంట్లో కూర్చొని చూస్తా ఉన్నారు. ఇదే విధంగా గాని మన బీసీ విద్యార్థి లోకం, యువత లోకం, ఉద్యోగ సంఘ లోకం ఉంటే ఈ 27% రిజర్వేషన్ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దల్లాగా తన్నుకుపోయే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మన దేశంలో కూడా కనిపిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.